అందరికీ నమస్తే. నిజామాబాద్‌కు పసుపు బోర్డ్ వచ్చింది. నిజంగా పసుపు రైతుల కల నెరవేరింది. కానీ దీని వెనక ఎన్ని రాజకీయాలు జరిగినాయి, ఎన్ని కుతంత్రాలు జరిగినాయి, ఎన్ని కుట్రలు జరిగినాయి. అసలు నేనేమనుకుంటున్నానంటే ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీకి ప్రధాని మోడీ షాక్ ఇచ్చిండు అనుకుంటున్నా. ఎందుకంటే ఒక స్టేజిలో ధర్మపురి అరవింద్ ఇక ఇది రాదని డిసైడ్ అయిపోయి జనాలను తప్పుదో పట్టినకే, పసుపు రైతులను తప్పుదో పట్టినకే 2021, 22 ఆ టైంలో ఎలక్షన్స్ కన్నా ముందు ఆయన ఒక నినాదం తీసుకున్నాడు. మేము నిజానికి పసుపు బోర్డు కాదు, పసుపు బోర్డు మొత్తం కూడా పాత పద్ధతి, పసుపు బోర్డు వల్ల పసుపు రైతులకు న్యాయం జరగదు, కాబట్టి ఇక్కడ స్పైసీ బోర్డు వస్తుంది, రీజనల్ బోర్డు, అది కూడా రీజనల్ బోర్డు వస్తుంది, ఇదే గొప్పది అని ఆయన చాలాసార్లు మాట్లాడిండు. ఫస్ట్ నుంచి మనం ఏమేమి జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఒక వీడియో ప్లే చేస్తా. ఇది 2018 ఎలక్షన్స్ ముందు నిజామాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారు. ఆ పోటీ చేస్తున్న క్రమంలో ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు అక్కడ రైతులకి. నేను 5 రోజుల్లో 5 డేస్లో పసుపు బోర్డు తెస్తా, పసుపు బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పించి తీసుకొస్తా అని ఆయన ఓన్లీ బాండ్ పేపర్ రాసడం కాదు, ఆయన మాట్లాడిన కూడా ఆ టైంలో. ఒకసారి ఆ వీడియో చూడండి. పసుపుకి ఎర్రజొన్నకి మద్దతు ధర మరియు చెరుకుకు కూడా ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నీతి ఆయోగ్ క్లియరెన్స్ కూడా ఉంది. కాబట్టి ఎన్నికలు అయిన 5 రోజుల లోపలే, ప్రభుత్వం ఏర్పడిన 5 రోజుల లోపలనే పసుపు బోర్డు పెట్టి తీరుతాం. అరవింద్ చెప్పిన మాటలను నమ్మిన ఏమన్నారు? 5 డేస్లో గెలిచిన తర్వాత, నన్ను లోక్సభ ఎంపీ గెలిపిస్తే 5 డేస్లో నేను నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకొస్తా అన్నారు. మంచి అంశం ఇది. ఎందుకంటే పసుపు రైతులు ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న అంశం. అది కూడా సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ధర్మపురి అరవింద్ చెప్పడం మంచి నిర్ణయమే. ఆయన గెలిచిండు కూడా. గెలిచిన తర్వాత ఇంకా ఏం జరిగిందో తెలియదు. చాలా ప్రయత్నాలు జరిగినాయి, చాలా ప్రయత్నాలు జరిగినాయి. లాస్ట్కి పసుపు బోర్డు వచ్చింది. కానీ మధ్యలో ధర్మపురి అరవింద్ బిచానా ఎత్తేసిండు. ఏం బిచానా ఎత్తేసిండు అంటే అది కూడా మనం వీడియో రూపంలో చూద్దాం. ఒకసారి అది కూడా వినండి. ఇప్పుడు మీ ఎన్నికల హామీ పూర్తయింది అనుకుంటున్నారా? ఎన్నికల హామీ కంటే ఎక్కువ ఇవాళ రైతులకు ఇవ్వడం జరిగింది. గత 6 నెలల నుంచి నేను ఏదైతే హోంవర్క్ చేస్తా ఉన్నానో, మీటింగులు చేస్తా ఉన్నానో ఆఫీసర్లో, బ్యూరోక్రాట్లతో గానీ, మంత్రులతో గానీ, దీనికి ప్రత్యేకమైన దృష్టి అమిత్ షా గారు, పీయూష్ గోయల్ గారు ప్రత్యేకమైన దృష్టి సారించారు. దీని మీద పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఫైనల్ గా ఏది చేస్తే, బోర్డుకున్న పవర్స్ కూడా ఉన్నాయి. ఇవాళ బోర్డుకున్న పవర్స్ తో పాటు ఈ 2 కూడా స్కీమ్స్ మనం తెచ్చినట్టయితేనే. ఏంది ఆడియో అంటే, నిజామాబాద్లో స్పైస్ బోర్డు రీజనల్ ఎక్స్టెన్షన్ సెంటర్ 2020 ఫిబ్రవరి 4వ తేదీన ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఒక ఫోన్ ఇన్నది. ఆ రోజే సెంట్రల్ గవర్నమెంట్ పసుపు బోర్డు కాదు, పసుపు బోర్డు బదులు నిజామాబాద్లో స్పైస్ బోర్డు రీజనల్ ఎక్స్టెన్షన్ సెంటర్ అది పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పిండంటే ధర్మపురి అరవింద్ అంటే ఆయనకు తెలుసు పసుపు బోర్డు వచ్చే అవకాశాలు కనిపిస్తలేవు కాబట్టి అసలు పసుపు బోర్డు ఏంది, పసుపు బోర్డు కన్నా ఇది ఎక్కువ. ఆయన అప్పట్లో పోల్చింది ఏంటంటే పసుపు బోర్డు ఒక అంబాసిడర్ కారు, కానీ ఇప్పుడు వచ్చింది బెంజ్ కారు. ఏంటిది? ఇది స్పైస్ బోర్డ్ రీజనల్ ఎక్స్టెన్షన్ సెంటర్. అసలు రీజనల్ బోర్డు దీనివల్లనే రైతులకు చాలా లాభం. అసలు బోర్డుతో లాభమే లేదు. ఆ బోర్డుతో పసుపు ఎక్కువ రేటుకి అమ్మలేము, అసలు కోఆర్డినేషన్ కుదరదు అని ఆయన చాలాసార్లు మాట్లాడిండు చాలా టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. మీరు అది కూడా ఒకసారి వినండి. అన్న విధిగా తీసుకెళ్ళాం. ఇవాళ రైతులకి ఆదాయం రెట్టింపు కావాలన్నదే మోదీ గారి ప్రభుత్వం యొక్క ఆశయం. ఆ విధంగా గత 3-4 సంవత్సరాల నుంచి బాగా వర్క్ చేసి వాళ్ళు ఆధునికమైన స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పంటకి ఫోకస్ పెరిగేలాగా, ప్రత్యేకమైన పంటకి ప్రత్యేకమైన రీజన్ లో ఏ రకంగా మనం ఉపయోగపడతాయి అన్న ఫోకస్ చేసే విధంగా ఈ టైప్ స్కీమ్ గానీ, క్లస్టర్ స్కీమ్ గానీ తీసుకురావడం జరిగింది. బోర్డు అన్న వ్యవస్థ కేవలం కామర్స్ డిపార్ట్మెంట్ కి, వాణిజ్య శాఖకే పరిమితి అయి ఉంటుంది. ఆ శాఖ బోర్డుకి అగ్రికల్చర్ నుంచి కానీ, హార్టికల్చర్ నుంచి కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నుంచి కానీ, ప్యాకేజింగ్ కానీ, షిప్పింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎటువంటి ఈ శాఖలతోటి కోఆర్డినేటింగ్ పవర్స్ ఉండవు. ఈ టైప్ స్కీమ్ ద్వారా, ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ ద్వారా, ప్లస్ ఏదైతే నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో ఆల్రెడీ మన ట్యూబర్క్లోసిస్ కానీ, మన పెయిన్ కిల్లర్ గా కానీ, స్వెల్లింగ్ కి కానీ ఇవన్నిటికి కూడా వాడుతా ఉన్నారు. కాబట్టి అంటే బోర్డుతో లాభం లేదు. ఆయన అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడేమో బోర్డు తీసుకొస్తాను 5 రోజుల్లో, తర్వాత అక్కడ బోర్డు ఇయ్యరని తెలిసిన తర్వాత ఇంకా బోర్డుతో లాభం లేదు, బోర్డు వేస్ట్, అసలు ఇప్పుడు తీసుకొచ్చిందే గ్రేటు, ఇదే
రైతులకు మేలు చేస్తాను ఏకంగా ఎక్కడ దాకా పోయిందంటే అసలు రైతులు ఒక 3 సంవత్సరాలు లాస్ అయిపోయినా సరే అది కూడా మీకు వినిపిస్తా సీక్వెన్స్గా ఏబిఎన్ ఛానల్లో ఆర్కేతో మాట్లాడిండు బోర్డు కన్నా ఇంకా వేరే ఏం బెటర్ అనేది ఆయన ఉదాహరణతో సహా చెప్పిండు. ఆ వీడియో కూడా మీరు చూడండి ఒకసారి. తీసుకురాలేదన్న శాఖ తగలదని నమ్మకం ఉందా సార్? ఇది ఏంటంటే నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, ఇదే కావాలా? నేను ఒకసారి వీడియో తీసి కూడా పెట్టాను. నాకు 92లో అపెండిసైటిస్ అయింది. ఇంత పెద్ద కట్టు ఉంటుంది నాకు ఇక్కడ, 7 ఇంచుల కట్టు ఉంటుంది. ఇవాళ నా మిత్రుడు డాక్టర్ రాకేష్ అని, ఏ సార్ ఇవాళ అపెండిసైటిస్ సర్జరీ అంటే కట్టే ఉన్నది ఇంత లేకపోతే పొక్కలు అయిపోతారు. సో అన్న లేదు నాకు 7 ఇంచులు స్కారే కావాలి అంటే నేను లేవన్నా. See, the priority is bottom line is పసుపు పంటకి మనం. అర్థమైందా? 2018 ఎలక్షన్స్ ముందు బాండ్ పేపర్ రాసి ఇచ్చినాక 2020లోనే ఇదంతా జరిగింది. జస్ట్ 2 ఇయర్స్ తర్వాత ధర్మపురి అరవింద్ మాట మార్చేసిండు. మాట మార్చేసి ఎందుకు మాట మార్చిందంటే సెంట్రల్లో అవకాశం కనిపించబోయేసరికి 2 సంవత్సరాలకి ఆ బోర్డులు వేస్ట్, బోర్డులతో కోనేషన్ కుదరదు, బోర్డులతో పసుపు రైతులకు మేలు జరగదు. చూసిండ్రా 2 సంవత్సరాలకి అప్డేట్ అయిపోయిందంట. అంతకుముందు అపెండిక్స్ ఆపరేషన్ అంటే కోసేవాళ్ళు, ఇప్పుడు హోల్ బొక్కతో తీస్తున్నారు. సేమ్ ఇప్పుడు అదే బెంజ్ కారు అంబాసిడర్ కార్ అని పోల్చిండు ఆయన. బెంజ్ కారే ఇచ్చినాక ఇంకా అంబాసిడర్ కార్ కోసం కొట్టాడాలనా అనేది ధర్మపురి అరవింద్. మరి అప్పుడే దానివల్లనే మేలు జరిగినప్పుడు మళ్ళీ ఇప్పుడు పసుపు బోర్డు ఇచ్చిండ్రు, దీనివల్ల మేలు జరుగుతుందని ఎట్లా చెప్పగలుగుతున్నారు అనేది బీజేపీ వాళ్ళకు ఒక స్టేట్ క్వశ్చన్. ఎందుకంటే జనాలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిన అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. మీరు ఈ ఆడియో కూడా వినండి. ఎందుకంటే ఒకనొక సందర్భంలో అసలు పసుపు రైతులను ఎంత తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందంటే ధర్మపురి అరవింద్ వినండి ఒకసారి. బోర్డు పెట్టుకుంటావో లేకపోతే బోర్డు పీకుతావో నాకు అనవసరం అయ్యా, నాకు మంచి రేటు కూడా అంటారు కదా రైతు. అంటే సార్ ఇప్పుడు మీరు పంట మారిస్తే ఇతను నష్టం కావచ్చు, 2 సంవత్సరాలు 15,000 20,000 ఇవ్వండి అని మీరు అన్నారు. ఎగ్జాక్ట్ గా నేను ఇప్పుడు 31 కోట్లలో మేజర్ బడ్జెట్ దానికే ఉంది. ఆర్గానిక్ కి రండి, పాత పద్ధతులలో రండి, మీకు 3 ఇయర్స్ పడుతుంది. 3 ఇయర్స్ తర్వాత ఆ సాయిల్ లో కెమికల్స్ ఇవన్నీ లేకపోతే మీకు సర్టిఫికేషన్ వస్తుంది. కిలో పసుపు అమెరికాలో 1200, ఆర్గానిక్ పసుపు 4000. సేమ్ పసుపు 20,000 రూపాయలు ఇస్తాం. 20,000 రూపీస్ we will give for support for these 3 years. ఆర్గానిక్ క్లస్టర్స్. అర్థమైందా? ఏకంగా పసుపు రైతులు అవసరమైతే 3 సంవత్సరాలు లాస్ అనగాండి, మీరు కెమికల్స్ లేకుండా పండించండి, ఇక్కడ 1,200 రూపాయలు కాదు, ఆర్గానిక్ అమెరికాలో అమ్మితే 4,000 రూపాయలు వస్తాయి అంటే ఈయన బోర్డు తీసుకొస్తాడు, పసుపు బోర్డుతోనే ఏమవుతుంది, మొత్తం తిరిగిపోతుంది అని చెప్పిన ధర్మపురి అరవింద్ 2 ఇయర్స్ తర్వాత మాట మార్చి సెంట్రల్ నుంచి వస్తలేదు ఇదని డిసైడ్ అయిపోయి జనాలందరినీ తప్పుదో పట్టించి రకరకాల మీడియా ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి చాలామంది జర్నలిస్ట్ అడిగినారు మరి పసుపు బోర్డు రాదా అని. పసుపు బోర్డు ఎందుకయా, పనికిరాదు పసుపు బోర్డు. పసుపు బోర్డుకు మించింది ఇది రీజనల్ ఎక్స్టెన్షన్ సెంటర్, స్పైస్ రీజనల్ ఎక్స్టెన్షన్ సెంటర్, దానికి మించింది. ఇంకా దానికి మించింది వచ్చినప్పుడు నువ్వు బిర్యానీ తింటూ మళ్ళీ పప్పానం పెట్టరా అన్నట్టుంటుంది. ఇదని చాలా నెమ్మదిగా ఆన్సర్ అయిపోయింది. అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయాలంట, అది 3 సంవత్సరాలు లాస్ అయినా సరే పసుపు రైతులు ఆర్గానిక్ నష్టపోయినా సరే రైతులు ఏం పోయింది, హామీ అమలు చేయమని కాలేదు ఈయనతోన. తర్వాత ఏమైందో ఉన్న ఫలంగా సెంట్రల్ పసుపు బోర్డు ఇచ్చేసింది. ఆ విషయం ముందే తెలిస్తే ధర్మపురి అరవింద్ ఆ మాటలు మాట్లాడుకుంటుండే మధ్యలో. ఆ లాస్ట్ ఎలక్షన్స్ ముందు మొత్తం ఆయన్ని అదే గేమ్ ఆడిండు. ఆడ ఎవరు ఇక నిజామాబాద్లో ఫైటర్స్ ఎవరు కనబడక, ఆయన ఎమ్మెల్యే కూడా ఓడిపోయింది కదా, ఫైటర్స్ ఎవరు కనబడక గెలిచిండు, అది వేరే విషయం. మోడీ హవా కూడా ఉన్నది. ఇప్పుడేమంటున్నావు విన్నాడు ధర్మపురి అరవింద్, నేను వినిపించాకన్నా మీకు ఒక మాట చెప్తా. ఇప్పుడు ఏమైందంటే పసుపు బోర్డు వచ్చింది, ధర్మపురి అరవింద్ రకరకాల మాటలు మాట్లాడిన తర్వాత మోడీ షాక్ ఇచ్చిండు. డైరెక్ట్గా పసుపు బోర్డు ప్రకటించేసరికి ఆయన అరే అనవసరంగా మాట్లాడిన గతంలో అని చెప్పేసి ఆయన మనసులో అనుకున్నాడు ఖచ్చితంగా. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు రంగంలో దిగిండు. తుమ్మల నాగేశ్వరరావు ఏమంటాడు, ఆయన ఏమంటాడంటే సీఎం రేవంత్ రెడ్డి సెంట్రల్కు చాలాసార్లు లేఖలు రాసిండు ఈ సంవత్సరంలో, అసలు ఈ పసుపు బోర్డు మా వల్లనే వచ్చింది అని ఆయన క్రెడిట్ని కొట్టేసే ప్రయత్నం చేసిండు. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే వచ్చింది ఇది. దానికి ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చిండు. ఈయన గతంలో మర్చిపోయిన మాటలన్నీ మర్చిపోయిండు, గతంలో మాట్లాడిన మాటలన్నీ ఉత్తవే అవన్నీ కూడా. ఇప్పుడేమంటాడు వినండి. చక్రం తిరుగుతా ఉంటే అది కూడా గిరగిర తిరుగుతా ఉంటే నేనే తుమ్మల చక్రం అనుకున్నా. ఈ తుమ్మల నాగేశ్వరరావు వయసు మీద చిలిపి చేస్తారు. ఆయన ఏ పార్టీలో
ఇప్పటికి 3-4 సార్లు వయసు వచ్చినాయి నీకు పార్టీ మాత్రం ఇంకా ఈ ఎట్లాంటి ఈయనకంటే ముందు వ్యవసాయం ఇక్కడ ఏంటంటే బీజేపీ ధర్మపురి అరవింద్ వాళ్ళేమో మా వాళ్ళనే వచ్చిందని, తుమ్మల నాగేశ్వరరావు మా వాళ్ళు వచ్చింది. అసలు కవిత పాత్ర ఏంది దీనిలో? పసుపు బోర్డు విషయంలో కవిత పాత్ర 2015లో పార్లమెంట్లో కవిత మాట్లాడింది. మీరు ఒకసారి ఆ వీడియో వినక మాట్లాడదాం. Madam, out of the spices, we know that the turmeric is the third largest spice that is cultivated in our country. And Telangana being the largest cultivator of turmeric, madam, and also my constituency in particular, I am very closely associated with these farmers and I closely know and understand their issues. In particular, madam, there is no minimum support price that is fixed. So usually it is a middleman that get the benefit of the crop. And also there is no research support at all given to them. And particularly only out of the turmeric produced, 10% of our turmeric is only exported, madam. ఆమె నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడింది. ఆమె పసుపు బోర్డు ఇస్తామన్నారు కదా, ఏమైంది పసుపు బోర్డు గురించి అంటే నిర్మలా సీతారామన్ లేచి అవును ఉంది, ప్రతిపాదన ఉంది, కాకపోతే ఇప్పుడు ఏమి బోర్డులు ఇస్తలేము మేము. 2015లో ఇదంతా 2015 ఎక్కడ 2000 ఆయన బాండ్ పేపర్ ఇచ్చింది 2018లో. అయితే కవిత పాతవన్నీ గుర్తు చేసింది. మళ్ళీ ఒక ప్రెస్ మీట్ నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏమేమి ప్రయత్నాలు చేసింది, ఏ డేట్ నాడు ఎవరిని కలిసింది, దానికోసం ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఒకటి మీడియాకి రిలీజ్ చేసింది. తర్వాత అరవింద్ను చాలా లాజిక్గా క్వశ్చన్ చేసింది ఆమె. ఆ క్వశ్చన్ ఏందో వినండి మీరు. ఒక మాట ఏమన్నాడు ఆయన, స్పైసెస్ బోర్డు బెంజ్ కార్ లాంటిది, పసుపు బోర్డు అంబాసిడర్ కార్ లాంటిది. ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన, కానీ మోడీ గారు నాకు బెంజ్ కార్ ఇచ్చిండు ఆయన. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పారు. మరి అలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు? ఒకవేళ ఆల్రెడీ బెంచ్ కార్ ఉంటే మళ్ళీ అంబాసిడర్ కార్ ఎందుకు ఇచ్చినట్టు? కరెక్ట్ లాజిక్ క్వశ్చన్ ఇది. అంటే రైతులను ధర్మపురి అరవింద్ తప్పుతో పట్టించి ఇప్పుడు క్రెడిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇది ఒకటే కాదు, ఈ పసుపు బోర్డు వచ్చిన తర్వాత, పసుపు బోర్డు ప్రకటించిన తర్వాత బండి సంజయ్ మాట్లాడాడు. బండి సంజయ్ ఏం మాట్లాడినా కూడా ఒకసారి వినండి. ఆయన పేరే పసుపు అరవింద్, పసుపు బోర్డు అరవింద్. ఢిల్లీలో ఎవరు కలిసినా కూడా అరవింద్ గారు కలిస్తే మినిస్టర్లు అందరు పక్క పోయేవాళ్ళు. ఏంటంటే అరవింద్ గారు కలిసినంటే పసుపు గురించి డిమాండ్ చేస్తారు, తప్పుడు డొడ్డు పడతాడు, మొండి పడుతుంది, సాధించే వరకు వదిలిపెట్టాడని చెప్పి ఒక పేరున్నటువంటి ధర్మపురి అరవింద్ గారు నూతనంగా మొట్టమొదటి పసుపు బోర్డుకు చైర్మన్ అయినటువంటి నిజంగా మల్లికాంగారెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్తకు అనేక మంది పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ ప్రాంతంలో ఉండే. ఇదంతా ధర్మపురి అరవింద్ గొప్పతనం, మొండోడు. ఆ అంత మొండి ఆయన 2020లో ఎందుకు ప్లేట్ ఫిరాయించిండు? ఎందుకు ఆయన పసుపు బోర్డు రాదు, పసుపు బోర్డు కన్నా బెటర్, ఇది బెటర్, రీజనల్ ఎక్స్టెన్షన్ సెంటర్ బెటర్ అని చెప్పిన వాళ్ళు, బెంజ్ కార్తో పోల్చిన వాళ్ళు మళ్ళీ అంబాసిడర్ కార్ తీసుకొచ్చి గ్రేట్ అని ఎట్లా చెప్పుకుంటున్నారు వీళ్ళు? పాలిటిక్స్ ఒక అంశం పాజిటివ్గా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారు రాజకీయ నాయకులు, ఒక అంశం నెగిటివ్ అయినప్పుడు ఎట్లా మాట్లాడతారు, జనాలను ఎట్లా తప్పుదో పట్టిస్తారని చెప్పడానికి స్పైస్ బోర్డ్ తర్వాత ధర్మపురి అరవింద్ ఒక గొప్ప ఉదాహరణలు ఇవి. ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడం రాజకీయ నాయకులు. ఎనీవే పసుపు బోర్డులకు పసుపు రైతులకు పసుపు బోర్డు వచ్చింది. బట్ ఈ పాలిటిక్స్ మాత్రం పసుపు రైతులు చాలా ఖచ్చితంగా వాళ్ళు పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా చైతన్యవంతులు. నిజామాబాద్లో ఉన్న పసుపు రైతులు మొన్న ఎలక్షన్స్ 2018 ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా పోటీ చేసినారు వాళ్ళు ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో. కవిత ఓడిపోవడానికి ప్రధానమైన కారణం పసుపు రైతులు ఆ రోజు 2019 ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్లో. కాబట్టి వాళ్ళకి బహుశా ఈ పాలిటిక్స్ అని కూడా అర్థమయ్యే ఉంటుందనేది నా అంచనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.